హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోర్టుల ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 859 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. దీని గురించి అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అయితే భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 859 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక దరఖాస్తు ప్రక్రియ అయితే 2026 జనవరి 24 నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు ఇది కొనసాగుతుంది. అంటే జనవరి 24 రేపటి నుంచి అయితే అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 13 వరకు అయితే ఇది నోటిఫికేషన్ ఉంటుంది. పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ 319 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ 159 పోస్టులు, ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు, కాపీస్ 63 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 61 పోస్టులు, ఎగ్జామినర్ 49 పోస్టులు, టైపిస్ట్ 42 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 35 పోస్టులు. మొత్తం ఖాళీలు 859 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఏజ్ విషయానికి అయితే వస్తే 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ వర్గాల వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అయితే ఉంటుంది. అర్హత విషయానికి వస్తే పోస్ట్ నర్సర్ నుంచి అర్హత నిర్ణయిస్తారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన వారైతే అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ తప్పనిసరిగా చదవాలి. ఎంపిక విధానానికి వస్తే రాత పరీక్ష, అవసరమైతే స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్, ఆ తర్వాత ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది. అంటే పోస్టును బట్టి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. జీతం విషయానికి వస్తే ఆఫీస్ సబార్డినేట్ నెలకు 32,000 నుంచి 96,000 వరకు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్కు 24,000 నుంచి 72,000 వరకు, ఎగ్జామినర్, కాపీస్ట్, ప్రాసెస్ సర్వీరర్కు 22 నుంచి 69,000 వరకు, రికార్డ్ అసిస్టెంట్కు 22,000 నుంచి 67,000 వరకు, ఆఫీస్ సబార్డినేట్కు కనీసం 19,000 నుంచి 58,850 వరకు జీతం అయితే ఉంటుంది. అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అప్లై చేసుకోవచ్చండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.